లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని వృత్తుల గురించి 15 క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్: తూరు రాజైన హీరాము ఏ 2 వృత్తుల ప్రతినిధులను పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి? ఆన్సర్: వడ్రంగి, తాపీ పని చేయువారిని. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. సెకండ్ క్వశ్చన్: నేను నేర్పరి అయినా అని పౌలు తనను తాను ఏ వృత్తి నిపుణునితో పోల్చుకుంటున్నాడు? ఆన్సర్: శిల్పకారుడిగా. 1 కొరింథీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. థర్డ్ క్వశ్చన్: యోసేపు యొక్క సహోదరుల వృత్తి ఏమిటి? ఆన్సర్: గొర్రెల కాపరులు. ఆదికాండము 47వ అధ్యాయము 3వ వచనము. ఫోర్త్ క్వశ్చన్: 12 మంది శిష్య బృందంలోని 2 జతల సహోదరులు ప్రభువైన యేసు పిలుపుకు ముందు ఏ వృత్తి చేసేవారు? ఆన్సర్: జాలరులు. లూకాసు వార్త 5వ అధ్యాయము 2వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్: శిలువ దగ్గర వారు యేసు వస్త్రముల కొరకై చీట్లు వేశారు. ఎవరు వారు? ఆన్సర్: సైనికులు. మార్కుసు వార్త 15వ అధ్యాయము 24వ వచనము. సిక్స్త్ క్వశ్చన్: ఫరో యొద్ద పనిచేసేడు వారిలో ఏ సభ్యుడు ఉరితీయబడ్డాడు? ఆన్సర్: భక్ష్యకారుడు. ఆదికాండము 40వ అధ్యాయము 22వ వచనము. సెవెంత్ క్వశ్చన్: జలప్రళయము తరువాత నోవాహు ఏ వృత్తిని చేయనారంభించాడు? ఆన్సర్: వ్యవసాయం. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనము. ఎయిత్ క్వశ్చన్: యొప్పేలో పేతురు ఏ వృత్తిని చేయువాని ఇంట బహుదినములు నివసించాడు? ఆన్సర్: చర్మకారుడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 43వ వచనము. నైన్త్ క్వశ్చన్: ప్రభువైన యేసును చూచుటకై ఏ వృత్తి చేయువాడు ఓ మేడి చెట్టు ఎక్కాడు? ఆన్సర్: సుంకము వసూలు చేయువాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 2వ వచనము. 10th క్వశ్చన్: ఆరోగ్యము గల వారికి డాష్ అక్కర్లేదు కదా అని యేసు చెప్పాడు. ఎవరక్కర్లేదు? ఆన్సర్: వైద్యుడు అక్కర్లేదు కదా. మత్తయి వార్త 9వ అధ్యాయము 12వ వచనము. 11th క్వశ్చన్: ఏషావు వృత్తి ఏమిటి? ఆన్సర్: వేటగాడు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనము. 12th క్వశ్చన్: యెహోషువ గిబియోనీయులను ఏ పని చేయుట కొరకు నియమించాడు? ఆన్సర్: కట్టెలు నరుకువారు, నీళ్లు చేదువారుగా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. 13th క్వశ్చన్: ఇర్మియా బారాకును ఏ పనిలో నియమించాడు? ఆన్సర్: లేఖికుడు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనము. 14th క్వశ్చన్: అపోస్తలుడైన పౌలు వృత్తి ఏమిటి? ఆన్సర్: డేరాలు కుట్టువాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం. 15th క్వశ్చన్: ఐగుప్తులో ఇశ్రాయేలీలపై బలవంతముగా మోపబడిన ప్రయాసతో కూడిన వృత్తి ఏమిటి? ఆన్సర్: ఇటుకలు తయారు చేయు పని. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.